సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీ, రైతు భరోసాతో పాటు అన్నదాతల ఆత్మహత్యలపైన తప్పుడు లెక్కలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధును ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ సర్కారుకు ఉంటే కోతలు పెట్టే ఉద్దేశమే లేకుంటే అసెంబ్లీలో చర్చ ఎందుకు అని ప్రశ్నించారు. రైతు భరోసాపై అసెంబ్లీలో పెట్టిన స్వల్పకాలిక చర్చ అనంతరం మీడియా పాయింట్లో కేటీఆర్ మాట్లాడారు. రైతు బంధుపై రైతులు ఆందోళన ఉన్నది. 3 పంటలకు ఇస్తారో ఇవ్వరో స్పష్టం చేయాలని, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను గిరిజన రైతులకు ఎన్ని పంటలకు రైతు బంధు ఇస్తారని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 3 పంటలకు రైతు బంధు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. భూభారతిలో కౌలుదారు కాలం పెట్టారు. మొదటి 100 రోజుల్లోనే కౌలు రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో రైతు భరోసాపై మంత్రి తుమ్మల నిర్ణయం తీసుకోలేదంటున్నారు. కౌలు రైతుల కంట్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. నాడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు కౌలు రైతులకు భరోసా ఇవ్వాలి. కౌలు రైతులకు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. భూ యాజమానితో సమానంగా 22 లక్షల కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందే అని కేటీఆర్ తెగేసి చెప్పారు. నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే 10 రోజులు హౌస్ పొడిగించండి, అన్ని అంశాల మీద చర్చ పెట్టండి. నిజంగా ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే చర్చ పెట్టండి, మాకు అభ్యంతరం లేదు సార్. నేను ఓన్లీ నా సబ్జెక్ట్ మాట్లాడి కంక్లూడ్ చేస్తా సార్. 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను నా సబ్జెక్ట్ మాట్లాడి. ఇంతమంది డిస్టర్బ్ చేస్తే ఎట్లా సార్? సభ్యులు లేస్తారు, మంత్రులు లేస్తారు. అధ్యక్ష, మేము అందుకే అంటున్నాం సార్, మాకు అన్ని విషయాల్లో స్పష్టత ఉంది, నిజాయితీ ఉంది కాబట్టి నిజాయితీగా చెప్తున్నాం. చాలా పని చేసినాం, కంక్లూడ్ చేస్తున్నా సార్. ఇదేం పద్ధతి? నా విజ్ఞప్తి సార్, మీరే చెప్పినారు బోనస్ ప్రస్తావన నేను చేయలేదు, మీరే చేసినారు, మీ సభ్యులే చేసినారు. 2183 రూపాయల బోనస్ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది మీరు. 2183 బోనస్ అనేది దొడ్డు వడ్లకు సంబంధించిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎంఎస్పీ లెక్క ఉన్నది. బోనస్ ఇస్తామని చెప్పింది దొడ్డు వడ్లకు, ఇవాళ మాట్లాడుతున్నది మాట తప్పి చెప్తున్నది సన్నవడ్లకని. ఇచ్చిన బోనస్ 700 కోట్లు. మళ్ళీ అదే చెప్తున్నా సార్. నేను వాళ్ళు అడ్డమైన మాటలు మాట్లాడచ్చు, మేము మాట్లాడద్దా సార్? వాళ్ళు ఏది పడితే అది మాట్లాడచ్చు, మంత్రులు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు, మేము వివరణ కూడా ఇవ్వద్దా? ఇదేం పద్ధతి? అధ్యక్ష, బోనస్ బోగస్ అయ్యింది. 700 కోట్ల బోనస్ ఇచ్చి 7600 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిన మాట ఖచ్చితంగా వాస్తవం. ఇది రాష్ట్రంలోని రైతులకు తెలుసు. అందుకే అంటున్న అధ్యక్ష, రుణమాఫీ ఉత్తదయింది, బోనస్ బోగస్ అయింది. రైతు బంధు కాదు అధ్యక్ష, దాని పేరు మార్చి రైతు భరోసా అని పెట్టి ఏదో మారుస్తున్నారు అధ్యక్ష. మీరు రైతులను ఏ మారుస్తున్నారు తప్ప ఏది కూడా చేస్తలేరు. అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ లోనే రైతు భరోసాకు చట్టబద్ధత, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత అన్నారు. తొలి కేబినెట్ జరగలేదా ఇంకా? లేకపోతే తొలి సంవత్సరం దడిచినా కూడా ఒక యాదికి వస్తలేదా? మీ రాహుల్ గాంధీ గారు చెప్పినరు, ఏడబైంది మాట అని అడుగుతున్నాం. అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, ఈ కాంగ్రెస్ పరిపాలనలో గత సంవత్సర కాలంగా రైతు బతుకుకు భరోసా లేదు, రైతు భూమికి భరోసా లేదు. పొలంలో ఉండాల్సిన రైతు